సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఎంతోమంది ఋషీశ్వరులు, మునీశ్వరులు, అవధూతలు, సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రథమైన నమస్కారాన్ని అందరూ నమస్కారవంతులు రండి ఆ గురు పరంపర తెలియపరుస్తూ, నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఒకసారి సప్త ఋషులకి ఒక మీమాంస వచ్చింది. సమస్తమైన వేద వాజ్మయాన్ని ఔపోసన పట్టాం కదా, కానీ మన మనసులో ఎందుకు శాంతి పొందలేదు? విధాతను అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళి, ఓ చతుర్ముఖ, మరొక్కసారి మీ 4 ముఖాలలోంచి 4 వేదాల్ని మాకు బోధించరా అనగా బ్రహ్మదేవుడు వారికి బోధిస్తారు. వారి మనసులు శాంతి పొందలేదు. ఇక వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ దర్శించి, ఓ మహావిష్ణు, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు కదయ్యా, ఒక్కసారి ఉపదేశించవా అనగా మరొక్కసారి వాటిని ఉపదేశిస్తారు శ్రీమన్నారాయణుడు. అయినా వారి మనసులు శాంతి పొందలేదు. ఇక దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు కైలాసవాసుడు ఉన్నాడు కదా అని మహాకైలాసానికి ప్రయాణమవుతారు. వారు వస్తున్న విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వారు వచ్చే మార్గములో ఒక వృక్షము కింద చిన్ముద్ర దాల్చి, ఏ ముద్ర? చిన్ముద్ర. ఇదే భగవంతుడు ధరిస్తారు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము సమపాలుగా ఉంచి జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేసే ఈ చిన్ముద్ర అయ్యప్ప స్వామి ధరిస్తారు, దక్షిణామూర్తి వారు ధరిస్తారు. ఈ చిన్ముద్ర ధారించి తాను ధ్యాన నిమగ్నై ఉంటారు. అటుగా వెళ్తున్న సప్త ఋషులు దివ్యమైన ప్రకాశముతో ఉన్న ఆ యువకుని చూసి మన సమస్యకి పరిష్కారం చెబుతారామని ఎదురుగుండా వారు కూడా కూర్చొని వారు కూడా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. అలా చాలా సమయం గడిచినట్లుగా తెలియవస్తుంది. ఒకేసారి ఈ యువకుడు ఆ వృద్ధులు కళ్ళు తెరుస్తారు. ఈ యువకుడేమి ఆ వృద్ధులకేమి బోధించలేదు, ఆ వృద్ధులేమి యువకునేమి అడగలేదు, కానీ వారి మనసులు శాంతి పొందినాయి. అదే దక్షిణామూర్తి వారు. అందరూ నమస్కారం చేసుకోండి, నాతో పాటు చెప్పండి ఓం. అందరూ నడుముల కిందకు ఉంచేస్తారు, కొంచెం నిటారుగా లేపండి, వెన్నెముక నిటారుగా లేపండి. ఓం. వేద పఠనంలో ఒకసారి చెప్తే 2 సార్లు పలకారం ఉంటుంది. రెండు సార్లు చెప్పండి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. మీ అందరికీ ఒక గురుముద్రను చూపిస్తా. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం అంతా పర్యటన చేస్తూ అష్టాదశ శక్తిపీఠాలలో ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంతింపజేయడానికి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు. శ్రీచక్రము మేరు ప్రస్థానంగా, భూప్రస్థానంగా, కైలాస ప్రస్థానంగా, ఆకాశ ప్రస్థానంగా 4 విధాలుగా ఉంటుంది. దానిలో మేరు ప్రస్థానం అంటే నవ ఆవరణతో కూడిన శ్రీచక్రాన్ని అర్చన చేసేప్పుడు గురువుకు నమస్కారం చేసే ఒక విధానం వస్తుంది. కావున ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా 3 యువకులు, రవీంద్ర గౌడ్ గారు, సురేంద్ర యాదవ్ గారు, పవన్ శ్రీవాత్సవ శర్మ గారు, 3 యువకులు కలిసి ఈ రోజున ఇంతమందిని చైతన్యపరుస్తూ ఒక చోట చేర్చారు. కాబట్టి ఇదే కాదు, మా సంఖ్య వచ్చే సంవత్సరానికి దీనికి 10ంతలు అవుతుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా వారి నినాదాన్ని వ్యక్తం చేశారు. వారి కరతాళంలో ఒక్కసారి ఆ ముగ్గురు చిన్నారులకి గురువుల ద్వారా ఒక వేదిక ద్వారా మనం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. వచ్చిన పండుగ వస్తూ ఉంటుంది, శివరాత్రి వస్తుంది, నవమి వస్తుంది, శ్రీయానం వస్తుంది, గణపతి
వినాయక చవితి వస్తుంది, కానీ తిరిగి మళ్ళా వస్తూనే ఉంటాయి. ఎందుకు? మనలో ఉన్న ఆత్మజ్యోతికి ఉద్దీపన. అక్కడ జ్యోతి ప్రకాశిస్తుంది, జ్యోతి వెలుగుతుంది. మరికొంత తైలం వేస్తే మరికొంత సమయం ఎక్కువ ప్రకాశిస్తుంది. అలాగే ఒక పండుగ ద్వారా, ఒక వేదిక ద్వారా కొంత ఆధ్యాత్మిక చైతన్య స్థితిని ఆత్మ ప్రకాశానికి అందించినప్పుడు అది మరింతగా ప్రకాశిస్తుంది. తద్వారా ఆ దేశము, ఆ జాతి, ఆ ధర్మము వర్ధిల్లుతాయి. దానికోసమే గురువుల యొక్క ఆశీర్వాదము, పండుగల యొక్క సంస్కార విశేషము. కావున ఒక గురుముద్ద నేర్పిస్తాను. మీ పూజాపీఠంలో రోజు పూజ చేసుకునేప్పుడు ఈ గురుముద్ద ద్వారా నమస్కారం చేస్తే 30,000% అధికమైన ఫలితం వస్తుందని చెప్పేసి చెప్పబడింది. అందరూ కూడా ఇలా చేతులు నిలబెట్టండి. దీన్ని మృగముద్ర లేక గోముఖం అంటారు ఆధ్యాత్మిక పరిభాషలో. 2 చేతులు కూడా పెట్టండి, ఇలా దగ్గర చేయండి, కిందకు వచ్చి జాయింట్ చేయండి. ఇప్పుడు మీరే కాదు, మీ పక్క వాళ్ళు సరిగ్గా పెట్టుకున్నా చూడండి. మనం బాగుంటే సరికాదు, మన పక్క వాళ్ళు కూడా బాగుండాలి. ఇది అనంతమైన పరమాత్మ శక్తి ఈ జీవాత్మలకు ప్రవేశించాలి. మన ఇంట్లో టీవీ పనిచేయాలంటే డిష్ కానీ, కేబుల్ కలిసి కానీ యాంటీనా కావాలి. అనంతమైన పరమాత్మ శక్తి ఈ జీవాత్మలు కావాలంటే ఇది యాంటీనా పనిచేస్తుంది. శిరస్సు తల మీద పెట్టుకుని అందరూ ఆ హనుమంతుని గురువుగా తెచ్చుకోండి, చెప్పుకోండి. ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. హరి ఓం. చాలా బాగా పెట్టారు, సంతోషం. ఇందా నుంచి చక్కగా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకున్నాం. ఈ వేదిక ద్వారా చైతన్యమైన ఉపన్యాసాలు విన్నాం. నేను ఎప్పుడు సుమారుగా 2151 కార్యక్రమం నేను పాల్గొంటాం. ఈ 20 సంవత్సరాల్లో 2151 కార్యక్రమం ఇది పాల్గొంటాం. నేను అన్ని చోట్ల ప్రప్రదంగా మూలాలని టచ్ చేస్తా. పై మెరుగులు మాకు వద్దు, మూలాలు కావాలి. చెట్టు ఆకుల నీళ్ళు పోస్తే ఉపయోగం లేదండి. చెట్టు మొదట్లో నీళ్ళు పోస్తే చిటాలు కొమ్మకెళ్తాయి. కాబట్టి మూలాల సంరక్షణ అనేది చాలా అవసరం. ఆంజనేయ స్వామిని ఏం తెమ్మని చెప్పారు? అయ్యా సంజీవుని మొక్క తావయ్యా అంటే ఆయన మొత్తం కొండనే పట్టుకొచ్చాడు. తెచ్చాడు లేదా? మొక్క తెమ్మంటే మొత్తాన్ని పట్టుకొచ్చాడు. అలాగే చైతన్యవంతంగా మారాలి, మనం చైతన్యవంతంగా మారాలి. ఇక మా యువకులకు చెప్పేది ఏంటంటే, నాదురాం గాడ్సే ఒక మాట అన్నారు, ఈ దేశాన్ని ప్రేమించడం నేరమైతే ఆ నేరం పదే చేస్తాను అని. ఏమన్నారు? నేరం పదే చేస్తాను అని. దేశకాల వర్తమాన పరిస్థితి ప్రకారం ధర్మాన్ని ఆచరించమని సనాతన భారత ఋషీశ్వరులు చక్కటి విధానాన్ని ప్రకటించారు. ఆ మూల ధర్మమే ఇప్పుడు చెప్పబడేది. ఇప్పుడు మీరు ఇక్కడ నేను వచ్చేప్పుడు నా కన్న తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె పాదాలు స్మరించుకొని ఆమె కాలి భస్మాన్ని శిరస్సును దాలించి ఇక్కడ వచ్చాను. వాగ్దేవికి నమస్కారం చేసుకుని ఈ కంఠం నుంచి ఈ వచ్చిన వారికి ఏ శబ్దాలు బాకీ ఉన్నానో ఆ బాకీ ఇచ్చేస్తానో చెప్పి వచ్చాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చేప్పుడు బయలుదేరి మీరు వచ్చేప్పుడు మీ కన్న తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకుని వచ్చిన చేతండి ఒకసారి. ఇది ధర్మం. అసలైన మూల ధర్మాన్ని వదిలేసి చెట్టులెంక కొమ్మలెంక ఉపయోగం ఉందండి. అసలైన దేవీ దేవతలు మీ ఇంట్లో ఉంటే వారికి నమస్కారం సంస్కారం మీకు లేకపోతే పిల్లలు మీ మాట ఎందుకు వినాలి? మీరు చెప్పిన ఎందుకు వినాలండి? చిన్నప్పుడే మా పక్కింటి వాళ్ళు 3వ సంవత్సరం అబ్బాయిని స్కూల్లో వేశారు. నేను 2.5 సంవత్సరాలు తోసేస్తున్నారు. వారు పెద్దవంగానే మిమ్మల్ని వృద్ధాశ్రమాన్ని తోసేస్తున్నారు. మీరు ఇటు తోసేస్తుంటే వాళ్ళు తోసేస్తున్నారు. కావున అసలైన మూలధనం తెచ్చేది అందరూ నమస్కారం చూడండి. మీ తల్లిదండ్రులు తెచ్చుకోండి. తల్లులకు అనుమానం రావచ్చు, ఏమండి మేము అత్తవారింటికి వచ్చాం కదండి ఎలా నమస్కారం చేసుకుంటాం కదండి. వారిని తలుచుకోవచ్చు. మరి కొంతమందికి ఒకరే ఉన్నారండి, ఇంకొకరు లేరండి, ఏం పర్వాలేదు. వారి పాదాలను స్మరించుకుంటూ చెప్పండి. నమస్కారం చూడండి బిగ్గరగా. ఓం మాతృదేవో భవ. ఓం పితృదేవో భవ. ఓం ఆచార్య దేవో భవ. ఓం అతిథి దేవో భవ.
ఈ 4 మీకు తెలుసు. ఆఖరి ఉంది ఓం సంఘ దేవో భవ. నేను నివసిస్తున్న ప్రాంతం బాగుంటే నేను బాగుంటా, అందుకని సంఘానికి కూడా నమస్కారం. ఒక ఇల్లు తగలబడిపోతుంది, ఇంటి యజమాని ఇంటిని ఆడుకోకుండా ఇంట్లోని సామాన్ సర్దుకోవడం ప్రారంభించాడు. పక్క ఇంటి వాడు అయ్యో సూర్య తగలబడుతుందండి ఏమీ కాదులేండి అంటున్నాడు. ఆ పక్క సందులో వాడు అయ్యో ఆ ఇంటి గోల్డ్ చరిత్ర ఉందండి ఏం పర్వాలేదు అంటున్నాడు. కానీ తగలబడే ఇల్లుని ఎవరు ఆర్పడానికి సిద్ధంగా లేరు. అలా ఉంది హిందూ సమాజం ఈరోజు. తగలబడే ఇల్లులాగా ఉంది హిందూ సమాజం ఈ రోజున. దానికి మనందరం చేయాల్సిన బాధ్యత ఏంటి? పవన్ గారు రవీంద్ర గౌడ్ని అయ్యా హనుమాన్ చాలీసా చేసుకోవయ్యా అంటే లేదు లేదు అందరం కలిసి మరి దేవాలయం కేంద్రంగా చేసుకుందామని చెప్పి 108 దేవాలయాల్లో హనుమాన్ చాలీసా. హనుమాన్ అనే పేరు ఎలా వచ్చింది స్వామివారికి? హనుమ అంటే గట్టి దవడలు కలవారు అని అర్థం ఉంది. హను అంటే జ్ఞానము. అజ్ఞానాన్ని హవనం చేసేది హనుమాన్. అజ్ఞానాన్ని హవనం చేయవారు హనుమాన్ అని చెప్పబడ్డారు. అటువంటి హనుమాన్ చాలీసాని చేస్తూ ఈరోజు 1108 మందితో ఇక్కడ చేయించడం అనేది ఆ చైతన్యమైన శక్తి ఈ దేశాన్ని, ఈ జాతిని, ఈ ధర్మాన్ని, మీ కుటుంబాన్ని సంరక్షించుగాక. ఆఖరిలో మాత్రం మీ అందరితో ఒక ధర్మ ప్రతిజ్ఞ చేపిస్తాను. నాకు ఇచ్చిన సమయం పూర్తయింది కాబట్టి ముగిస్తున్నాను. భారత్ మాతాకి, సనాతన ధర్మకి, వేద భూమికి, తపోభూమికి, దివ్య భూమికి, కర్మ భూమికి, జ్ఞాన భూమికి, యోగ భూమికి, ధర్మ భూమికి, సత్య భూమికి జై శ్రీరామ్. హర హర ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. శుభం భూయాత్.